నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికకు మంత్రివర్గం ఆమోదం. జిల్లా యూనిట్గా రిజర్వేషన్లు ఉండాలన్న టీడీపీ ఎస్సీ ఎమ్మెల్యేలు. టీచర్ల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు పచ్చజెండా. రాజధానిలో భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోద ముద్ర. నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ల అమలు బాధ్యత ఎమ్మెల్యేలదే. అధికారులతో సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు నిర్దేశం. ఉపాధి హామీ పనుల్లో 250 కోట్ల అవినీతి జరిగిందన్న పవన్. వైసీపీ పాలనలో అక్రమాలపై విచారణ సాగుతోందని ప్రకటన. పుంగనూరులో టీడీపీ కార్యకర్త హత్య కేసులో పురోగతి. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు రెడ్డప్పరెడ్డి అరెస్ట్. వాణిజ్య ఒప్పంద చర్చలకు భారత్ న్యూజిలాండ్ నిర్ణయం. రక్షణ రంగంలో సహకారానికి రోడ్ మ్యాప్నకు అంగీకారం. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ వర్గీకరణపై ఇటీవల ప్రభుత్వానికి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్ విధానం, ఎస్సీల్లో ఉపవర్గాల ఆర్థిక స్వావలంబన తదితర అంశాలపై అధ్యయనం చేసి కమిషన్ ఇటీవల నివేదిక ఇచ్చింది. ఈ నివేదికకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో ఈ విషయంలో ప్రభుత్వ పరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై కేబినెట్లో చర్చ కొనసాగుతుంది. చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు పచ్చజెండా ఊపింది. రాజధానిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నంబూరులలో వివిఐటియుకు ప్రైవేట్ యూనివర్సిటీ హోదా కల్పించింది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పునరుత్పాదక విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును ఇకపై తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో 3 ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని తెలుగుదేశం ఎస్సీ ఎమ్మెల్యేలు కోరారు. ఎస్సీ వర్గీకరణపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఎస్సీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించారు. 26 జిల్లాల ప్రాతిపదికన కుదరకపోతే ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన జిల్లా ఓ యూనిట్గా వర్గీకరణ ఉండాలని కోరారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డాక జనాభా ప్రాతిపదికన సరైన డేటా లేనందున 2011 జనాభా ప్రాతిపదికన వర్గీకరణకు ఎమ్మెల్యేలు అంగీకరించారు. రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని 55 లక్షల రూపాయలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేలను భాగస్వాములను చేస్తూ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్లు కూడా రూపొందించామని అసెంబ్లీలో వెల్లడించారు. గతంలో తీసుకున్న వివిధ నిర్ణయాల వల్లే పార్టీ ఓడిపోయిందని చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్పై శాసనసభలో లఘు చర్చ సందర్భంగా కార్యాచరణ ప్రణాళికపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకోవాలన్న సీఎం 2047 నాటికి ఏపీ $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఎదగడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. ఏటా 15% వృద్ధి రేటుతో 55 లక్షల తలసరి ఆదాయం సాధించేలా అన్ని విధాలా కృషి చేస్తున్నామని వివరించారు. ఈ 9 నెలల్లో మీరు చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ 5,12,482 కోట్లు పెరిగింది. ఇండస్ట్రీ 3,40,387 కోట్లు పెరిగింది. సర్వీస్ సెక్టర్ 6,12,045 కోట్లు పెరిగింది. మొత్తం కలిసి 15,93,062 కోట్ల రూపాయలు. ఇక్కడ గ్రోత్ రేట్ వచ్చి 12.02. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు చూస్తే 2,99,058 రూపాయలు. లాస్ట్ ఇయర్ కంటే 32,000 దగ్గర పెరిగే అవకాశం వచ్చింది. 25-26కి 17% గ్రోత్ పెట్టుకున్నాం. ఈ సంవత్సరం అంతా గానీ అన్ని రంగాల్లో స్ట్రీమ్ లైన్ చేయగలిగితే వస్తున్నది ఒక నమ్మకం. 2028కే భారతదేశం ప్రపంచ పెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. దేశం, ప్రపంచం ఒక ఎత్తు అయితే మన రాష్ట్రం, మీ నియోజకవర్గం మనకు ముఖ్యం. మీకు ఓట్లేసిన ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారనే విషయంలో మీకు ఒక స్పష్టత ఉండాలని మిమ్మల్ని కోరుతున్నా. అంటే మేము 3 కూడా 3 పార్టీలు కలిసి ప్రజలకు హామీలు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేగా
మీరు అక్కడ ప్రజలకు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. వాళ్ళల్లో కూడా ఒక హోప్ని క్రియేట్ చేశారు. ఆ హోప్ని లాజికల్గా తీసుకుపోవాలనుకుంటే మిమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతోనే మీ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ని సఫలీకృతం చేసే బాధ్యత మీ అందరికీ అప్పచెప్తున్నాం. దానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. సద్వినియోగం చేసుకునే బాధ్యత మీ మీద ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నియోజకవర్గ స్థాయిలో విజన్ డాక్యుమెంట్ అమలు బాధ్యత ఎమ్మెల్యేలదేనని సీఎం స్పష్టం చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు చేయించుకోవాలని సూచించారు. విజన్ లక్ష్యాల సాధన కోసం ర్యాంకింగ్లు కూడా ఉంటాయన్న సీఎం ప్రతి 3 నెలలకొకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సమీక్ష చేస్తామని స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాలకి 175 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని ఈ యొక్క విజన్ మేనేజ్మెంట్ కోసం జిల్లా లెవెల్లో ఒక 7 నియోజకవర్గాలు జిల్లాకు ఉంటాయి. సమర్థవంతమైన ఆఫీసర్ని, జాయింట్ కలెక్టర్ అలాంటి ఆఫీసర్స్ మంచి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. 7 మందిని స్పెషల్ ఆఫీసర్స్ గా పెడతాం. అదే మరి మీ కాన్స్టిట్యున్సీలు కూడా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎక్కడున్నారు, నెక్స్ట్ ఇయర్ కి ఎక్కడికి వస్తున్నారు, ఏ కాన్స్టిట్యున్సీ ఎట్లా మూవ్ అవుతుందో మానిటర్ చేసి తద్వారా ఆ ప్రజలకు అన్యాయం జరగకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ యాజ్ చైర్మన్, కలెక్టర్ యాజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎంపీ యాజ్ వైస్ చైర్మన్. ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ మంత్లీ రియల్ టైమ్ లో చీఫ్ సెక్రటరీ మానిటర్ చేసుకుంటాడు. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంటుంది. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో 3 నెలలకు ఏం చేసాం, జిఎస్టిపి, పర్ క్యాపిటా, ఆల్ ఇండికేటర్స్, ఆల్ డిస్ట్రిక్ట్స్ రివ్యూ చేస్తాం. కరెక్ట్ మెజర్స్ తీసుకొని ముందుకు పోతాం. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలే 2019లో టీడీపీ ఓటమికి దారి తీశాయన్న చంద్రబాబు తన ఓటమికి తానే కారణమన్నారు. ఎవరూ తనను ఓడించలేదని వ్యాఖ్యానించారు. మే నెలలో తల్లికి వందనం అందరికీ ఇస్తామని, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్కోసారి ఓడిపోతున్నాం అంటే కారణం కూడా మనమే, నేనే. నన్ను ఎవ్వరూ ఓడించలా. 2004, 2019 నాకు కూడా అబ్సెషన్, పని 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 అని పరిగెత్తాను. ఇది సాధించాలి, ఇది సాధించాలని. దాంతో కొద్దిగా ఎమ్మెల్యేలను సమన్వయం చేయడం కానీ, పార్టీని సమన్వయం చేయడం కానీ, పనులు చేయడంలో కొద్దిగా మనం పని ఒత్తిడి ఎప్పుడున్నా కొన్ని లాభసాలు వెళ్తాం. ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూనే, దీర్ఘకాలికంగా ఏం చేయబోతున్నా వాళ్ళకి చెప్పుతూనే వాళ్ళను కూడా భాగస్వాములు చేయగలిగితే ఎప్పుడు గెలుపు ఉంటుంది. అందుకే నేను చెప్తున్నా, సూపర్ 6 చెప్పాం. మేలో తల్లికి వందనం అందరికి ఎంతమని చెప్పి అంతమందికి ఇస్తాం. రైతు కోసం అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్లు వాళ్లకు డబ్బులు ఇస్తాం. అదే మరి మత్స్యకారులు కూడా వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన 20,000 రూపాయలు చొప్పులు ఇస్తాం. ఒక పక్క ఇబ్బందులున్నాయి, గుక్క దిప్పుకోలేని సమస్యలున్నాయి. కానీ ఆ రోజు మనం ఏది చెప్పామో అవి చేస్తూనే ఇవన్నీ చేయాలంటే మళ్ళా సంపద సృష్టించాలి. మంచి రాజకీయం, మంచి పరిపాలన, ప్రజలకు మేలు చేస్తే ఆ మేలుని మనం చెప్పగలిగితే శాశ్వతంగా ప్రజలు మనతో ఉంటారని నా విశ్వాసం. విజన్ డాక్యుమెంట్ అమలుపై సర్వేలు నిర్వహించి ప్రజాభిప్రాయాలు కూడా తీసుకుంటామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎంబీఏ చదివిన నిపుణుని కూడా విజన్ అమలు కోసం నియమిస్తామని చెప్పారు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ విషయంపై అనవసర రాజకీయాలు మంచిది కాదని హితవు పలికారు. ఇంగ్లీష్ తోనే నాలెడ్జ్ వస్తుందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇదే హౌస్లో నేను చూశాను. లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ మాత్రమే. లాంగ్వేజ్తో నాలెడ్జ్ రాదు. నాలెడ్జ్ వచ్చేది మాతృభాషలో చదువుకున్న వాళ్లే. ఈరోజు ప్రపంచం మొత్తం ఎక్కడ రాణించినా మాతృభాషలో చదువుకున్న వాళ్లే రాణించారు. చాలా ఈజీ టు లెర్న్. లాంగ్వేజ్ అనేది ద్వేషించడానికి కాదు. ఇక్కడ మాతృభాష తెలుగు, హిందీ జాతీయ భాష, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. మన వాళ్ళు ఈరోజు వేరే దేశాలకు పోతున్నారు, జపాన్కు పోతున్నారు, జర్మనీకి వెళ్తున్నారు. అవసరమైతే ఆ లాంగ్వేజ్ కూడా ఇక్కడ పెట్టి నేర్చుకుంటే అక్కడ పోయినప్పుడు చాలా ఈజీ అవుతుంది. లైవ్లీహుడ్కి ఎన్ని లాంగ్వేజ్ కావాలో నేర్చుకుంటాం, మాతృభాషను మరిచిపోం. జాతీయ భాష నేర్చుకుంటే హిందీ కూడా ఢిల్లీకి పోయినప్పుడు ఫ్లూయెంట్గా వేరే వాళ్ళతో కూడా మాట్లాడే పరిస్థితికి వస్తుంది. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపోని రాజకీయాలు చేయడం కాకుండా ఎన్ని భాషలు నేర్చుకోగలిగితే అంత మంచిది. ఆ విషయం కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా.
వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి గుర్తించామని మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మొత్తం 250 కోట్ల అవినీతి జరిగినట్టు అధికారులు తమ దృష్టికి తెచ్చారన్న పవన్ దానిపై విచారణ సాగుతుందన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్ర పరిధిలో ఉంటుందని అసెంబ్లీలో పవన్ ప్రకటించారు. అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలువరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టి సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళు పెట్టాం అధ్యక్ష. ఎఫెక్టివ్ పీపుల్ ని పెట్టి 24-25లో 250 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి పీపుల్స్ ఆడిట్ ఫోరం నుంచి మనం దాదాపు ఇప్పటికి 546 మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం. ఇప్పుడు దాకా ఆడిట్ ఫోరం 465లో 546 చేసాం అధ్యక్ష. మార్చి 31కి అయిపోతుంది. సభ్యులందరూ చెప్తున్న దాంట్లో మనకి అవినీతి జరిగిందని తెలుసు. అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్ గా చేశారు, పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు, లేదంటే జేసీబీలు పెట్టి చేశారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కడ కూడా ప్రూఫ్ కి దొరకవు. జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. ఓన్లీ అవుట్ ఆఫ్ 250 crores రికవరీకి ఆదేశం చేసింది 71 కోట్లు. 75.84 lakhs హావ్ బీన్ రికవర్డ్ అధ్యక్ష. మినిమం వేజ్ పెంచాలి ఇదనంటే మనం అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది, గౌరవ సభ్యులు కూడా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు. అందువల్ల వేజ్ కాంపౌండ్ మనం డిసైడ్ చేయం అధ్యక్ష. అది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై మండలిలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. విద్యా వ్యవస్థపై చర్చించేటప్పుడు వైసీపీ నేతలు వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారని మంత్రి లోకేష్ విమర్శించారు. పోలవరం నిర్వాసితుల కాలనీల నిర్మాణం, వీఆర్లో ఉన్న పోలీసుల వేతనాల అంశాలపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెనపై శాసన మండలిలో వాడీవేడి చర్చ జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారని విపక్ష సభ్యులు ప్రశ్నించగా మంత్రి లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వమే 4200 కోట్ల బకాయిలు పెట్టిందని మండిపడ్డారు. 4200 కోట్ల బకాయిలు పెట్టారు. నంబర్ 1. నంబర్ 2, 2019లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారని 16 నెలల తర్వాత చెల్లించారు. ప్రభుత్వం వచ్చి 10 నెలలైంది. చెల్లిస్తాను నేను చెప్పా. హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా. చర్చలు మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి? మీరు బైకాట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు? వాస్తవాలు ఇదని మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా? ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అడ్మినిస్ట్రేషన్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయించినట్లు లోకేష్ ప్రకటించారు. ఈ చట్టాన్ని సమీక్ష చేస్తున్నామని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఐఐటి మద్రాస్, టోక్యో యూనివర్సిటీ, టీసీఎస్తో కలిసి అమరావతిలో డీప్ టెక్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు లోకేష్ వెల్లడించారు. 2026 జూన్లోగా పోలవరం నిర్వాసిత కాలనీలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. వైసీపీ హయాంలో ఒక్క పని చేపట్టకపోవడమే జాప్యానికి కారణమన్నారు. 75 కాలనీల్లో రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంకా పూర్తి చేయవలసిన 49 కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మొన్నే కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. కొత్తగా టెండర్లు పిలిచి ఆ యొక్క 49 కాలనీలు కూడా పూర్తి చేయాలనేటువంటిది ఒకటి. రెండవది, ఇప్పుడు ఐడెంటిఫై చేసిన కొత్తగా నిర్వాసితుల గ్రామాలను కూడా ఐడెంటిఫై చేసి టోటల్ గా అంటే ఒక 1 year లోపల అంటే 2025 జూన్ కల్లా ఈ ప్రక్రియను ప్రారంభించి 2026 జూన్ కల్లా ఈ కాలనీలు పూర్తి చేయడం ద్వారా ఈ నిర్వాసితులందరినీ కూడా అక్కడ తరలించడానికి ఒక యాక్షన్ ప్లాన్ మీదే మరి ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా స్పష్టంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను వీఆర్లో ఉంచిందని, వారికి జీతం కూడా ఇవ్వలేదని హోంమంత్రి అనిత సభ దృష్టికి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం మాత్రం పోలీసుల పట్ల సానుకూలంగా ఉన్నట్లు ప్రకటించారు. మాకు మానవతా దృక్పథం ఉంది కాబట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ఆలోచన చేసి పోలీసులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా గవర్నమెంట్ తీసుకుంటుంది అధ్యక్ష. బీఆర్ లో ఉన్న వాళ్ళకి కూడా మీరు చెప్పినట్టుగా మీరు సూచన ఇచ్చారు. ఆ సూచన నేను చాలా పాజిటివ్ గా తీసుకున్నా. మేము కూడా డిస్కషన్ చేస్తాం. దాన్ని ఏ రకంగా ఫైనాన్షియల్ అవినీతికి కాదేది అనర్హం అన్నట్లు గత 5 ఏళ్లలో శాండ్, ల్యాండ్, వైన్, మైన్ అన్నింట్లోనూ వైసీపీ నేతలు దోచుకున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. వైసీపీ అక్రమాలపై విచారణ జరుగుతోందని, తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఏపీ ల్యాండ్ అండ్ పట్టాదారు పాసుబుక్ సవరణల బిల్లును మంత్రి అనగాని శాసనమండలిలో ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మేము పాల్గొందాలి అధ్యక్ష. ఇది 1-sided గా ఊరకనే ఎవరు వెంచుబడిన భరోసాలుతున్న ఈ చర్చల్లో పాల్గొనడం సంబంధించి కాదు. ఇంత విలువైన ఈ సభని, గవర్నమెంట్ సభలో ఇలాంటి చర్చల్లో పాల్గొని సభల విలువను తగ్గించడం మర్యాదగా ఉద్దేశంతో మేము అందరం వాకౌట్ చేస్తాం. అరే రెడీ ఫర్ డిస్కషన్. ఎందుకంటే భయపడుతున్నారు అధ్యక్ష? ఎన్ని బయటకు వస్తాయనా?
అంటే పద్దాకు వచ్చి ఆరోపణలు చేసి బయటికి వెళ్తే ఎంతవరకు న్యాయం అధ్యక్ష? మళ్ళీ మేము చేయొత్తేమో మాకు టైం ఎవరు ఏమనంటే మేము పూర్తి చేయనండి, తర్వాత మీరు మాట్లాడండి అంటారు. మాట్లాడే సమయానికి వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అధ్యక్ష. సివిల్ సప్లైస్ లో అవ్వచ్చు, ల్యాండ్ లో అవ్వచ్చు, మద్యంలో అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా మనం ఎప్పుడో ఒకసారి విన్నాం పెద్ద భూకంపం గురించి. జపాన్, ఇండోనేషియా, చిలీ అన్ని వచ్చి 9 రిక్టర్ స్కేల్ వచ్చింది అధ్యక్ష. కాకపోతే 2019 ఆ రిక్టర్ స్కేల్ కూడా పగిలిపోయే విధంగా ఈ యొక్క భూకంపం వచ్చింది అధ్యక్ష. తప్పకుండా ఏదైతే వాళ్ళు స్కాములు చేశారో ఆ స్కాముల పైన ప్రతి దాని మీద ఎంక్వైరీ చేస్తాం. అలాగే రాబోయే తరాలకి మంచి భవిష్యత్తు వచ్చే విధంగా తప్పకుండా మంచి పునాది వేస్తాం. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కమిషన్ నివేదికను జాతీయ ఎస్సీ కమిషన్కు పంపాలని నిర్ణయించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, ఎస్సీ వర్గీకరణపై కేబినెట్లో జరిగిన చర్చ వివరాలేంటి? దాదాపు 3.5 గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే జరిగింది. అయితే మొత్తం 20 అంశాల అజెండాగా ఈ కేబినెట్ లో చర్చ చోటు చేసుకున్నప్పటికీ కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన, రాజకీయ అంశాలపై కూడా రాష్ట్ర కేబినెట్ లో చర్చ అయితే చోటు చేసుకుంది. కేబినెట్ ముగిసిన తర్వాత, కేబినెట్ అజెండా ముగిసిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశం పైన ఈ సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. దీంట్లో ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా జీవో ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అంశం పైన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఒక నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిషన్ నివేదికకు సంబంధించి ఇప్పటికే ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపైన మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి నివేదికతో పాటు అసెంబ్లీలో దీనిపైన తీర్మానం చేసి ఆ నివేదికను కూడా జాతీయ ఎస్సీ కమిషన్ పంపించాలని చెప్పి నిర్ణయించారు. అలాగే మరికొన్ని కీలకమైనటువంటి అంశాలపై కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ జిల్లాకి మళ్ళీ కడపను చేర్చి వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చాలని చెప్పి కేబినెట్ లో నిర్ణయించారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి కొన్ని అనాలోచిత నిర్ణయాలను కూడా సరిచేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరు తీసేసి తాడిగడప మున్సిపాలిటీగా పేరు మార్చేందుకు సంబంధించినటువంటి చట్ట సవరణ కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. అలాగే నంబూరులో వివిఐటి యూనివర్సిటీకి సంబంధించి ప్రైవేట్ వర్సిటీ హోదా ఇచ్చేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఇక రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై జీవోఎం నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. అలాగే చేనేత కార్మికులకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మర్మగాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఎస్ఐపిబి నిర్ణయాలు, సిఆర్డీ అథారిటీ తీసుకున్న నిర్ణయాలు కూడా కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ధన్యవాదాలు ధనంజయ్. పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ నాయకుడు రామకృష్ణ దారుణ హత్య ఘటనలో పెద్ద కుట్ర దాగి ఉందని గుర్తించినట్లు చిత్తూరు ఎస్పీ మణికంఠ వెల్లడించారు. రాజకీయ కోణంలోనే ఈ హత్య జరిగినట్టు ఆయన తెలిపారు. ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేసేందుకే రామకృష్ణను దారుణంగా చంపేశారని చెప్పారు. నిందితుల్లో 2 అరెస్ట్ చేశామన్న ఆయన పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నామని వివరించారు. ప్రధాన నిందితుడు వెంకటరమణతో పాటు రెడ్డప్పరెడ్డిని అరెస్ట్ చేశామన్నారు. రెడ్డప్పరెడ్డి పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ప్రధాన అనుచరుడని ఎస్పీ తెలిపారు. హత్యకు ముందు తర్వాత నిందితులు వైసీపీ ప్రముఖ నేతలతో ఫోన్లో మాట్లాడినట్టు గుర్తించామని ఎస్పీ వెల్లడించారు. నిందితులపై భూ ఆక్రమణలు, బెదిరింపులు సహా పలు కేసులు ఉన్నట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. మొత్తం 5 మంది ముద్దాయిలను మనం ఈ కేసులో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో మొదటి వ్యక్తి కె వెంకటరమణ, ఇతను ప్రధాన నిందితుడు, డైరెక్ట్ గా ఇందులో పార్టిసిపేట్ చేశారు. రెండో వ్యక్తి పేరు మహేష్. ఇతనికి ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తికి మధ్య చాలా రకాల విభేదాలు ఉన్నాయి రాజకీయ పరంగా. సో ఇతను ఆయుధాన్ని సరఫరా చేయడం, హత్యకు ప్రేరేపించడం జరిగింది. అలానే ఇతని వైఫ్ రజనీ కూడా ఈ కుట్రలో పార్టిసిపేట్ చేశారు. మరొక వ్యక్తి త్రిలోక్ నాయుడు. వీరిలో కొంతమందికి ఇంతకుముందు వేరే రకాల కేసులు కూడా ఉన్నాయి. చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు. ఈ త్రిలోక్ నాయుడు కూడా ఈ కుట్రలో పాలు పంచుకున్నారు. చివరిగా ఎం రెడ్డప్పరెడ్డి, ఇతను రాజకీయంగా ప్రభావశీలి మరియు ఈ దాడికి మొత్తం మూలకర్తగా వ్యవహరించాడు. ఈ రెడ్డప్పరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన ప్రస్తుతం పుంగనూరు ఎమ్మెల్యే గారికి ప్రధాన అనుచరుడు. అలానే ఈ హత్యకి జరిగినంతసేపు జరగడానికి ముందు కూడా ఈ నిందితులందరితో కూడా కంటిన్యూస్ గా కాల్లో ఉండడం జరిగింది. అందరితో ఎప్పటికప్పుడు కాల్స్ చేస్తూ కుట్రలో చాలా ప్రధానమైన పాత్ర పోషించాడు. వీళ్లే కాకుండా ఈ రెడ్డప్పరెడ్డి అనే వ్యక్తి, అక్కిసాని భాస్కర్ రెడ్డి
అండ్ వెంకటరెడ్డి యాదవ్, సంగారెడ్డి మొదలగు వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసింది. బట్ వాళ్ళ పాత్ర గురించి ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ నిందితులు ఇదే కాకుండా భూ ఆక్రమణలు చేయడం, ల్యాండ్ డిస్ప్యూట్స్ లో పార్టిసిపేట్ చేయడం, అలానే కొన్ని కేసుల్లో కూడా ఇంతకుముందు ఇన్వాల్వ్ అయ్యారు. అలానే ప్రత్యర్థులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అండ్ దానిలో ఒక ప్రధాన కుట్రే ఇది. సో ఇది ఒక ఇన్సిడెంట్ గా కాదు, ఇది ఒక లార్జర్ కాన్స్పిరసీలో భాగంగా మాత్రమే ఈ కేసుని మేము చూస్తున్నాము. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో డయేరియా కలకలం రేపుతోంది. బాధితులను గోపాలపురం సిహెచ్సికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్న 25 మంది రాగా చికిత్స అనంతరం 19 మందిని డిశ్చార్జ్ చేశారు. ఈ రోజు పరీక్షల కోసం కొందరు వచ్చినట్టు జిల్లా వైద్య అధికారి చెబుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు బాధితులను పరామర్శించారు. ఘటనపై సీఎం చంద్రబాబు ఇప్పటికే అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు చర్చలు ప్రారంభించాలని భారత్, న్యూజిలాండ్ నిర్ణయించాయి. రక్షణ, భద్రతాపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిశ్చయించాయి. రక్షణ రంగంలో సహకారం కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని అంగీకారానికి వచ్చాయి. భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. వాణిజ్యం, వ్యవసాయం, విద్య, రక్షణ రంగాల్లో సంబంధాలను విస్తృతపరుచుకోవాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు. న్యూజిలాండ్లో కొన్ని శక్తులు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయాన్ని ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి భారత్, న్యూజిలాండ్ మద్దతిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. ఇరు దేశాలు అభివృద్ధి విధానాలను విశ్వసిస్తాయని, విస్తరణవాదాన్ని కాదని అన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఎదురవుతున్న సమస్యల గురించి ప్రధాని మోదీతో చర్చించారని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ తెలిపారు. आतंकवाद के खिलाफ हम दोनों एक मत है। चाहे 15 मार्च 2019 का क्राइस्ट चर्च आतंकी हमला हो या 26 नवंबर 2008 का मुंबई हमला, आतंकवाद किसी भी रूप में अस्वीकार्य है। आतंकी हमलों के दोषियों के खिलाफ कड़ी कार्रवाई आवश्यक है। आतंकवादी, अलगाववादी और कट्टरपंथी तत्वों के खिलाफ हम मिलकर सहयोग करते रहेंगे। इस संदर्भ में न्यूजीलैंड में कुछ गैर कानूनी तत्वों द्वारा भारत विरोधी गतिविधियों को लेकर हमने अपनी चिंता साझा की। हमें विश्वास है कि इन सभी गैर कानूनी तत्वों के खिलाफ हमें न्यूजीलैंड सरकार का सहयोग आगे भी मिलता रहेगा। దాదాపు 9 నెలల నుంచి అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్ భూమిపైకి రావడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 19న తెల్లవారుజామున 3ంటికి ఇద్దరు వ్యోమగాములు క్రూటన్ డ్రాగన్ క్యాప్సూల్లో పొడవుపైన అడుగిడతారని సామాజిక మాధ్యమం ఎక్స్లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల 45 నిమిషాలకు సునీత, బుచ్లు తిరుగు ప్రయాణం మొదలు పెడతారని నాసా తెలిపింది.